ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం చివర పల్లవీధి మలుపు దాటితే పచ్చని పొలాలు, వంకలు, మైదానాలు కనిపిస్తాయి. కానీ ఆ దారిని దెయ్యాల దారి అని అందరూ పిలుస్తారు. ఎందుకంటే ఆ దారిలో రాత్రుళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి సరిగా రాలేదని, దెయ్యాలు కనబడతాయని గ్రామస్తులు చెబుతారు. ఒకరోజు రమేష్ అనే ధైర్యవంతుడు ఆ దెయ్యాల దారిలో రాత్రి వెళ్ళి చూసి నిజం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చల్లని గాలి వీస్తున్నది. చంద్రుడు మబ్బుల వెనుక కాస్త వెలుగు పరుస్తున్నాడు. రమేష్ ఒక్కడు మాత్రమే ఆ దారిలో వెళ్తున్నాడు. అదిగా దారిలో ఎక్కడికక్కడ చెట్లు కింద కదులుతున్న నీడలు, విసిరిన ఆకుల శబ్దం ఎక్కడి నుంచో వచ్చింది. తెలిసి తెలియనట్లు ఓ మూల నుంచి కుక్క అరుపు. ఇవన్నీ రమేష్ మనసులో కాస్త భయాన్ని కలిగించాయి. కానీ అతను ఆగలేదు. ఒక మలుపు దాటిన తర్వాత రమేష్కి తెల్లటి చీర కట్టుకున్న ఒక దెయ్యం కనిపించింది. ఆ దెయ్యం కన్నులు ఎర్రగా, పొడవుగా, వింతగా, నిద్రలేని చూపులతో నిలబడి ఉంది. ఎందుకు వచ్చావురా? ఇక్కడికి ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళరు. రమేష్ ధైర్యంగా ఆ దెయ్యాన్ని చూసి ఇలా అన్నాడు. నిజం తెలుసుకోవాలని వచ్చా, భయపడను. దెయ్యం పెద్దగా నవ్వింది. ఆ నవ్వు చలికాలంలోనూ ఆగని వానలా అనిపించింది. కానీ రమేష్ తల పైకి ఎత్తి దెయ్యం ముఖం చూస్తే అది అక్కరల్లో ఉండే వదిన వేషం వేసిన గంగమ్మ అని తెలిసింది. తప్పక మనసులో తలపెట్టాడు. ఇది కేవలం గ్రామంలో ఈ దారిలోకి వెళ్ళకూడదని పెట్టిన నాటకం. కానీ రమేష్ వెనక్కి తిరిగి వెళ్లేలోపు నిజంగా ఆ దారిలో మరొక ఎర్ర చీర కట్టిన దెయ్యం తారసపడింది. ఆ దెయ్యం గాల్లో తేలుతూ, వింతగా చూస్తూ, గాలిలో తేలుతూ రమేష్ వెనక వచ్చింది. రమేష్ పరుగు పెట్టాడు. చివరకు గ్రామం చేరుకునేలోపు ఆ దెయ్యం మాయమైపోయింది. ఊపిరి పీల్చుకుంటూ ఇంటికి చేరుకున్నాడు అతను ఊరి పెద్దలకు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గంగమ్మ వేషం వేసి భయపెట్టినట్టు తెలుసు. కానీ ఆ చివర కనిపించిన ఎర్రచీర దెయ్యం ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కూడా ఆ దెయ్యాల దారి రహస్యంగానే ఉంది. ఎవరు వెళ్ళినా ఏదో వింత అనుభవం తప్పక ఎదురవుతుంది అని చెబుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.